తల్లి, ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా, దేవుడు అనుగ్రహించే మహిమ అంటే ఎప్పుడు తినడం హల్లెలూయా అండమేనా? అలా అయితే పరలోకంలో చాలా బోరింగ్ గా ఉంటది కదమ్మా. ఇలా అని ఎవరు చెప్పారమ్మా నీతో? ఇంకెవరు, మా పాస్టర్ అంకుల్ గారు చెప్పారు. చెప్పారా? అక్కడికి వెళ్తే ఇలాంటివే చెప్తారు. ఎంతసేపు అక్కడ ఏసీ ఉందని యూత్ ఉన్నారనుకుంటూ బయలుదేరుతావు. పరలోకంలో దేవుడు అనుగ్రహించే మహిమ అంటే ఎంతసేపు తినడం హల్లెలూయా హల్లెలూయా అనడం కాదు. దాని గురించి చాలా వివరంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రాయబడి ఉంది కదా. అసలు దేవుడు అనుగ్రహించే మహిమ అంటే ఏంటంటే ఎంతసేపు భోజనం చేయడం హల్లెలూయా హల్లెలూయా అనడం కాదు. మనం పరలోకి వెళ్ళిన తర్వాత యేసయ్య మనందరినీ కూడా తనతో పాటు తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. తను ఎలాగైతే పరలోకంలో పరిపాలిస్తున్నాడో మనల్ని కూడా ఆ విధంగా పరిపాలించే అధికారం అనుగ్రహిస్తాడు. ఆయన సృష్టికర్త కాబట్టి మనం కూడా అనేక లోకాలను సృష్టించే బ్రహ్మ పదవిని మనకిస్తాడు. ఇలా ఇంకా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పరలోకంలో మనం చూస్తాం. మహిమ అంటే అది. దేవుడు అనుగ్రహించే మహిమను గురించి ఈ లోకంలో ఎవరికీ తెలియడం లేదు. అందుకే చాలా మంది ఆ మహిమను కోల్పోతున్నారు. దాని గురించి ఇంకా వివరంగా పరలోకంలో దేవుడు మనకిచ్చే ఆ గొప్ప బహుమానం కొరకు, ఆ విలువైన మహిమ కొరకు ఇంకా సవివరంగా మా పాస్టర్ గారు అద్దంకి రంజిత్ ఫిరాయ్ గారు చక్కని గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథాన్ని చదవమని చాలాసార్లు చెప్పాను, వినవు కదా. నీకు తోచినట్టే ప్రవర్తిస్తావు. అలా చేస్తే ఎప్పటికీ కూడా పరలోక మహిమ నీ భూమి మీద ఉండగా ఎవ్వరూ తెలుసుకోలేరు. దేవుడు అనుగ్రహించే మహిమ అంటే ఏంటో వివరంగా రాయబడిన గ్రంథం నా దగ్గర ఉంది. అది నీకు ఇస్తాను, చక్కగా చదువు. చదువుతావా? చదువుతానమ్మా. ఇదిగో ఇదే ఆ బుక్, మహిమ ప్రపంచం. ఇది ఊరికినే చదివితే అంతగా అర్థం కాదు. దేవుడు అనుగ్రహించే మహిమను గురించిన ప్రత్యక్షత నీకు కలగాలంటే ఉపవాసం ఉండి చదవాలి. చదువుతావా? చదువుతానమ్మా.